దీనిపై స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సెమిస్టర్లో మన సబ్జెక్టు చిన్న ప్రవక్తలు. గత క్లాసుల్లో మనము ఇద్దరు ప్రవక్తల గురించినటువంటి విషయాలు మనం ధ్యానించాము. ఓబద్యా, యోవేలు. ఈరోజు మరి ఒక ప్రవక్త. ఇదేంటి ప్రవక్తలలో సీరియల్గా చెప్పట్లేదు అని మీరు అనుకున్నారు కదా. ఓకే, ఎందుకు చెప్పలేదంటారు? నలుగురు పెద్ద ప్రవక్తలు అయిపోతే హోషేయ కాడి నుంచి వస్తుంది కదా, అలా చెప్పకుండా ఓబద్యా ఎందుకు చెప్పానంటారు? స్పీక్ అవుట్, మాట్లాడాలా? ఎందుకు ఓబద్యాను మొదట చెప్పాను? నీకేం ఆర్డర్లు లేవు సార్ అని ఉంటుందా? ఏంటిది అది? పర్లేదులే, మధ్యాహ్నం సెషన్ కదా, మాట్లాడండి. ఏదో ఉంటుందంట. ఏంటిది అది? సో గత వారం మీకు నేను మ్యాప్స్ ఇచ్చాను, గుర్తుందా? ఏది ఆ షీట్ ఒకసారి చూపించండి. మ్యాప్స్ వేసి ఇచ్చాను. ఓకే, ఇశ్రాయేలు చరిత్రలో దేవుడు పంపినటువంటి ప్రవక్తలు. ప్రవక్త అని అంటే దేవుని దగ్గర నుంచి విని దేవుని ప్రజలకు చెప్పేవాడు. ఇలాగున ఇశ్రాయేలు చరిత్ర అంతా మనం చూసినప్పుడు అనాదిగా మొదలుకొని అబ్రహామును ఎన్నుకున్నది మొదలుకొని వారు అనేకమైనటువంటి చరిత్ర అంతా వాళ్ళకు ఉంది. దావీదు కాలంలో వారి రాజ్యం పీక్ స్టేజ్లో ఉంది. సొలొమోను తర్వాత సివిల్ వార్ వచ్చింది. 12 గోత్రాల వాళ్ళు 2 గ్రూపులు అయిపోయారు. 10 గోత్రాలు ఉత్తర రాజ్యంగాను, 2 గోత్రాలు దక్షిణ రాజ్యంగాను ఉన్నారు. ఇలాగున ప్రజలు దేవుని ప్రజలైనటువంటి వారు ఉంటున్నటువంటి వారి జీవితాలను బట్టి దేవుడు ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గరికి ప్రవక్తలను పంపిస్తున్నాడు. ఇదిగో నా ప్రజల పరిస్థితి ఎలా ఉంది అని దేవుడు ఆయన ఏమైతే అనుకున్నాడో, ఏమైతే చేయాలనుకున్నాడో తన విషయాలని తన ప్రవక్తలకి చెప్పి వినిపించి, లేకపోతే చూపించి, ఎలాగైనా దేవుని సమాచారాన్ని ప్రవక్తలకు చెప్తే ప్రవక్తలు అది ప్రజలకు పాస్ చేశారు. సివిల్ వార్ తర్వాత ఇక ఇశ్రాయేలు ప్రజలందరూ వారి వారి యొక్క జీవితాలను బట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క ప్రవక్తను పంపారు. అలాగిన మొట్టమొదటి ఒక ప్రవక్త ఎవరు? ఫస్ట్ వెళ్ళిన ప్రవక్త, మీరు బైబిల్లో యెషయా ఉంది కాబట్టి అంటే యెషయా అంటారేమో, కాదు. ఎవరన్నమాట? సో సాడ్. పోయిన వారం నేర్చుకుంది అది. రైట్. ఇందుకోసం, ఈ పాయింట్ కోసం నేను 3-4 నిమిషాలు మీతో మాట్లాడాల్సి వచ్చింది. చూసారా? ఈ మాట ముందే చెప్పింటే మీరు. ప్రవక్తలలో పంపబడిన ప్రవక్త ఓబద్యా ప్రవక్త. అది ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి కాదు, ఎదోమీయుల దగ్గరికి. అందుకని ఆయనను మొదట చెప్పాను నేను. అంతేగాని మీరు బైబిల్లో యెషయా ఉంది కదా ఇలాగ చెప్పలా. సరే, మీకు ఇంకా లాస్ట్ టైం నోట్స్ ఉంటుంది కదా. ఆయన కాలం ఏంటి? ఓబద్యా కాలం క్రీస్తు పూర్వము 850 సంవత్సరాలు, 840. యెషయా టైం ఎప్పుడు? 700. ఇర్మియా టైం ఎప్పుడు? అయిపోయినాయి కదా ఇవన్నీ. పోయిన సెమిస్టర్లోనే అయిపోయినాయా పెద్ద ప్రవక్తలు? దానియేలు ఎప్పుడు? ఎజ్కేలు ఎప్పుడు? లాస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ ఇవన్నీ.
ఈ ప్రవక్తలందరికంటే సివిల్ వార్ తర్వాత దేవుని చేత పంపబడ్డ ప్రవక్తలలో ఫస్ట్ ప్రవక్త ఎవరు అని అంటే ఓబద్య ప్రవక్త. అందుకని మీకు ఫస్ట్ ఓబద్య చెప్పాను. తర్వాత వెళ్ళిన వారు యోవేలు. ఆ తర్వాత దేవుని చేత పంపబడ్డటువంటి ప్రవక్త యోనా ప్రవక్త. యోనా ప్రవక్త, మీకు యోనా గురించినటువంటి విషయాలు చాలా తెలుసు. యోనా గ్రంథం చిన్నప్పటి నుంచి మీకు బాగా పరిచయం అయి ఉంటుంది. చాలా కథలు సండే స్కూల్ అలవాటు ఉన్నవాళ్ళు సండే స్కూల్ నుంచి అలా వెళ్ళినవారు. యోనా గ్రంథము యొక్క స్టోరీ 775 BC. అందుకని ఈయనను ముందుగానే తీసుకొని వస్తున్నా. ప్రవక్తల కాలంలో మనం కొంచెం స్పీడ్గా వెళ్ళాలి, దయచేసి ఫాలో అవ్వండి. ఏదైనా నేను అడిగాను అనుకోండి, వెంటనే చెప్పండి, రియాక్ట్ అవుతూ వెళ్ళాలి. ఎందుకనంటే మనకి టైం చాలా తక్కువ ఉంది, ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంది. నేను మీకు ఇవన్నీ రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టేది ఎందుకనంటే, నేను క్వశ్చన్ అడగగానే మీరు మరలా నాకు రిప్లై ఇవ్వాలా. విన్న పాఠాన్ని విన్నట్టుగా మళ్ళీ మీరు యూట్యూబ్లో రెఫర్ చేసుకోవచ్చు. ఆ అవకాశం కొరకు మీకు కత్తిబాబు అన్న అనే యూట్యూబ్ ఛానల్లో ఇవి ఉంటాయని మీకు చెప్పాను నేను. ఓకే, క్లాస్కి వచ్చే ముందు లాస్ట్ లెసన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని నేర్చుకొని రండి. యోనా స్టోరీ మనకు తెలుసు. దీనికి ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఓబద్యా గురించినటువంటి విషయాలు చెప్పినప్పుడు ఓబద్యా ప్రవక్త ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళలేదు, ఎదోమీయులకి సమాచారాన్ని ఇచ్చాడు. ఓకే, ఎదోమీయులకి ఈ మాటలు చెప్పు అని ఓబద్యాని అక్కడికి పంపించారు. అలాగే యావేలు మరొకరి దగ్గరికి, యోనా ప్రవక్తని మరొకరి దగ్గరికి పంపించారు. ఎవరి దగ్గర పంపించారు మీకు తెలిసే, రైట్. దాని స్టోరీ మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. నేను మీకు మ్యాప్స్ వేసి ఇస్తున్నా, అది ఎంతవరకు వర్కౌట్ అవుతున్నా తెలియదు. అందుకని ఈరోజు మీకు ఏం చేస్తానంటే ప్రాచీన ప్రపంచ పటం, ప్రాచీన ప్రపంచ పటం, ప్రపంచం మొత్తం ఏమో మనము ఈ బైబిల్ సంబంధించినటువంటి దీన్ని బట్టి ఒక మ్యాప్ గీసుకోండి. ఇశ్రాయేల్ స్టోరీ అంతా దాని భౌగోళికమైనటువంటి విషయాలు మీకు అర్థమవుతే స్టాండర్డ్గా మీ బుర్రలో ఉంటుంది. అందుకోసం మీరే గీసుకోండి. నేను గీస్తూ ఉంటా, చూచి మీరు గీసుకోండి మ్యాప్. జస్ట్ దేశాలను ఐడెంటిటీ కొరకు. ఎందుకు అనంటే ఫెయిత్ డిపెండ్స్ అపాన్ ఫ్యాక్ట్స్, నాట్ ఆన్ ఫీలింగ్స్. ఈ పదం మీకు అర్థమైతే చాలా ఆసక్తి చూపిస్తారు. లెక్చరర్ ఉన్నారు కాబట్టి వారికి అర్థమైపోద్ది. ఫెయిత్ అనేది డిపెండ్స్ అపాన్ ఫ్యాక్ట్. ఒక ఫ్యాక్ట్ నీకు తెలిస్తే నీ ఫెయిత్ అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఫ్యాక్ట్ మీద కాకుండా ఏదో ఫీలింగ్ మీద కనుక మన ఫెయిత్ ఉందనుకో, ఆ ఫీలింగ్ కాసేపు ఉంటుంది, పోతుంది. కానీ మనం చేసే భక్తి ఎలాగంటే ఫ్యాక్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. నేర్చుకున్నటువంటి పాఠాలను బట్టి కూడా యోనా యొక్క ఈ స్టోరీ మనకు అర్థం కావాలని అంటే ఆ భౌగోళికమైనటువంటి విషయాలు మీకు అర్థం అవ్వాలి. ప్రతిసారి ఇలా గీస్తున్నా. ఇదేంటిది? మధ్యధర సముద్రం. ఓకే, మధ్యధర సముద్రం. మధ్యధర సముద్రం అలాగుంది. ఈ ప్రాంతంలో యోధా ఉంది, ఈ ప్రాంతంలో ఇశ్రాయేలు ఉంది. మీకు ప్రతి ప్రవక్త టైంలో వారి యొక్క భౌగోళికమైన విషయాలు మీకు వస్తూ ఉన్నాయి. ఓకే, తర్వాత ఇదేమనుకున్నాము? ఎర్ర సముద్రం. ఇవన్నీ నదులైతే ఈ ప్రాంతం అంతా ఏమనుకున్నాము? ఐగుప్తు. మీకు అర్థమైపోతుంది కదా. ఒకప్పుడు ఇక్కడ ఉన్నారు బానిసలుగా,
వాగ్దాన దేశంలోకి వచ్చారు. ఇక్కడున్న ఎర్ర సముద్రం దాటుకొని వచ్చారు. ఓకే, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ మధ్యలో ఇక్కడ సీనాయి పర్వతం ఉంది. ఎర్ర సముద్రం నుండి వచ్చిన తర్వాత సీనాయి పర్వతం, కాదేశ్ బార్నియా ఇక్కడ ఉంటుంది. ఓకే, వారి ప్రయాణం స్టోరీ అంతా మీకు తెలుస్తుంటుంది. తర్వాత దీని పక్కనే సరౌండింగ్ దేశాలు అన్నా కదా, ఎదోమీలు పోయినసారి మనం చూసాం, ఎదోము. ఆ తర్వాత మోయాబీలు, అమ్మోనీయులు, చుట్టూ దేశాలే ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఇది సిరియా దేశం. సిరియా రాజధాని దమస్కు. మీరు మ్యాప్ గీయాలా, పేర్లు రాసుకోవాలా. ఈ సిరియా తర్వాత ఇక్కడి నుంచి వచ్చేటువంటి ఈ దేశము ఇది అష్షూర్ దేశం. అష్షూర్ దేశం యొక్క క్యాపిటల్ నినివే. ఇప్పుడు ఈ సిరియాను అనుకొని ఇంకా ఇలా వెళ్తే ఇది బబులోను. బబులోన్ దేశం. ఇది పర్షియా ఉంటుంది, పారసీక దేశం అన్నారు. దీని క్యాపిటల్ వచ్చి షూషన్ కోట. ఎవరు గుర్తొస్తున్నారు? ఎస్తేరు. ఇక్కడ మాదియా ఉంటుంది. ఈ పేర్లను విన్నారు కదా మీరు. వాటి భౌగోళికమైనటువంటి విషయాలన్నీ అర్థమవుతున్నాయి కదా. ఇదంతా అరేబియా అరణ్యం. ఇక్కడ మృత సముద్రము, యోర్దాను అవి ఉంటాయి. ఓకే, వీటిలో నుంచి సరే అదే. ఇదేమన్నాము? ఇశ్రాయేలు. ఇది ఇక్కడ ఎన్ని గోత్రాలు? ఇక్కడ ఇది పిక్చర్. షూషన్ కోట దాని క్యాపిటల్, అది రాజధాని. ఇది దాని భౌగోళికమైనటువంటి స్టోరీ. ఇప్పుడు చెప్పండి, యోనా ప్రవక్త ఇక్కడ ఉండేటువంటి నివసించేటువంటి వ్యక్తి యోనా. ఇతన్ని నినివేకి వెళ్ళి చెప్పమన్నాడు. అది మీకు ఇక స్టోరీ కదా. ఇదంతా మీకు తెలుసు. యోనా కథ తెలుసు, చేప కథ తెలుసు, ఓడ కథ తెలుసు. దానికోసమై మనము త్వరగా వెళ్ళేటువంటి క్రమంలో ఒక పని చేద్దాం. యోనా ఈ స్టోరీ, దీని భౌగోళికమైనటువంటి మ్యాప్ మీకు అర్థమైంది కాబట్టి ఇది దీని హిస్టరీ అంతా మనం అర్థం చేసుకుంటున్నాం. దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడడానికి పంపేటువంటి వారు ఇతను. ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్నటువంటి నజరేతుకు దగ్గరలో ఉండేటువంటి ఒక గ్రామానికి సంబంధించినటువంటి వాడు. అతను దేవుని చేత పంపబడి నినివేకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది.
నినివే గురించినటువంటి వర్తమానాన్ని దేవుడు ఇద్దరు ప్రవక్తలతో చెప్పాడు. ఒకటేమో యోనా, ఇంకొకళ్ళు నహూము. ఈ నహూము అనేటువంటి వ్యక్తి కూడా ఈ ప్రాంతానికి చెందినవాడే. ఈ ఇద్దరు ప్రవక్తలు నినివే గురించినటువంటి సమాచారాన్ని తీసుకెళ్లారు. నినివే ప్రజలకు దేవుడు చెప్పమన్నటువంటి విషయాలను చెప్పడానికి వెళ్ళారు వాళ్ళు. కపెర్నహూమ్ అని ఉంటుంది కదా. కపెర్ అంటే విలేజ్, నహూమ్ విలేజ్ ఆఫ్ నహూమ్, కపెర్నహూమ్. ఆ పేరు కపెర్నహూమ్ అని అలాగొచ్చింది నహూము ప్రవక్తను బట్టి. ఓకే, ఇది యోనా మొదటిసారి పంపబడ్డాడు, ఆ తర్వాత నహూము పంపబడ్డాడు. ఈ మధ్యలో ఇంకిద్దరు ప్రవక్తలను దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ఇద్దరు ప్రవక్తల గురించి కూడా ఈరోజు చూద్దాం. నెక్స్ట్ క్లాసులో నహూము గురించినటువంటి విషయాలు వస్తాయి. ఈ రోజున ఇక్కడ మనం చూసేటువంటి విషయాన్ని బట్టి ఈ నినివే వారిలో ఉన్నటువంటి వారి యొక్క దుర్మార్గతను బట్టి, వారి చెడుతనాన్ని బట్టి, వారు ప్రజల్ని ఎలాగనో భయపెట్టి అలాగను వాళ్ళు చేసేటువంటి దేవుని వ్యతిరేకమైనటువంటి కార్యాలను బట్టి దేవుడు వారికి సమాచారం ఇస్తున్నాడు. దాని కొరకు ప్రవక్తలను ఎన్నుకున్నాడు. వాస్తవానికి ఈ యోనా గ్రంథం చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మీకు కొన్ని నమ్మశక్యంగా ఉండవు. కొంతమంది వీటిని ఫిక్షన్ అంటారు, కొంతమంది ఇది అలంకారంగా రాయబడింది, లేకపోతే అలాంటి ఎవడు జరుగుతాయి. చేప కడుపులో మనిషి 3 రోజులు ఉన్నాడా, అలాంటి ఆశ్చర్యాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది దీన్ని ఉపమానం అన్నారు, కొంతమంది కల్పించి రాశారన్నారు, కొంతమంది అలంకారం అనుకున్నారు. సరే, ఏదైనా కావచ్చు కాక ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మ్యాప్ ఎందుకు వేసాను అని అంటే, ఇది కల్పన కాదు, అలంకారం కాదు, ఉపమానం కాదు. దిస్ ఈజ్ హిస్టరీ, చరిత్ర. అందుకే నేను ఫ్యాక్ట్స్ అనే మాట మాట్లాడాను. వాస్తవాలు జరిగినవి ఇవి జరిగినవి కాబట్టి ఇప్పుడు మనుషులు జరిగినాయి. ఇక్కడ అద్భుతాలు, యోనా గ్రంథంలో అద్భుతాలు ఉన్నాయి. ఉపమానము అని అంటే ఉపమానంలో అద్భుతాలు ఉంటాయా? ఉపమానాలు అద్భుతాలు జరుగుతాయా? జరిగినాయి ఇక్కడ. కాబట్టి మనం ఈ ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రవక్త వెళ్ళినటువంటి కాలము చెప్పుకున్నాం 775 ఆ ప్రాంతంలో ఈ యోనా స్టోరీ జరిగింది అనేటువంటి విషయాన్ని చూస్తాం. అప్పటికి రాజ్య పరిపాలనలో ఈ ఇశ్రాయేలు రాజ్యంలో ఇక్కడ సంబంధించిన వాడు కదా, తుడిపేస్తున్నా ఇది యెరోబోము, 2వ యెరోబోము అనేటువంటి కాలంలో ఉన్నటువంటి వాడు ఈ యోనా. యెరోబోము యెరోబోము 2 అంటే ముందు ఒక యెరోబోము ఉన్నాడు. ఆ కాలంలో జరిగింది ఈ విషయం. నినివే ప్రాంతానికి వెళ్ళమన్నటువంటి కాలం అప్పుడు. ఇప్పుడు మీకు యోనా గ్రంథం అంతా మాకు పరిచయమే అని మీరు అన్నారు కదా, మీకు నేను ఒక ప్రశ్న వేస్తా. ఇప్పుడు యోనా చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు. ఎత్తి సముద్రంలో పడేస్తే చేప మింగింది. ఈ 3 రోజుల్లో యోనా చనిపోయాడా, బ్రతికాడా? చనిపోయి ఉన్నాడా, బ్రతికి ఉన్నాడా? ఇది ఒక ప్రశ్న. దానికోసం మనం 2వ అధ్యాయం చదివితే చేప 2వ అధ్యాయంలో ఓకే, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా. పాతాళం అంటే ఏంటి?
రైటేనా? మరి ఈయన పాతాళంలో నుండి కేకలేస్తున్నాడంటే ఏమయ్యాడు? సో యోనా గ్రంథం తెలుసు అనుకున్నాం కానీ మనం ఇప్పుడు లాజరు అనేటువంటి వ్యక్తి నీళ్ళు అయి పంపాయి అన్నాడు. చేయలేదు వాళ్ళు. అబ్రహమా అని కేకలేసాడు, వేయలేదా? సో చేయొచ్చా? పాతాళంలో కేకలు వేయచ్చా? వేసే అవకాశం ఉంది కదా. ఇప్పుడు యోనా చచ్చిపోయాడా బతికాడా? మనం ఇక్కడ ఆగుదాం. బతికే ఉన్నాడా? బతికుంటే పాతాళానికి ఎందుకు వెళ్ళాడు? మృతుల లోకానికి అని. అందుకనే యోనా గ్రంథాన్ని చాలామంది ఏమనుకుంటారంటే ఇది అలంకారంగా రాయబడింది, ఉపమానంగా రాయబడింది అట్లా అంటారు కదా. ఎత్తి నీళ్ళలో పడేస్తే నేను సముద్ర గర్భములో అని 3వ వచనంలో చూస్తాం. సముద్రపు గర్భానికి వెళ్ళాడంట. నీళ్ళలో మనిషి ఎంతసేపు బతుకుతాడు? ఏం తేజ? గర్భంలోకి పోయేదాకా అంటే చచ్చిపోతాడు. ఇప్పుడు మొత్తం ఇది మీరు ఏమంటారు? ఇక ఏమన్నా చచ్చిపోయాడా బతికాడా? ఏమన్నా చనిపోయాడు. అందుకనే యేసు ప్రభు అన్నాడు యోనాలాగా. యేసు ప్రభు చనిపోయి తిరిగి ఎలాగన లేచాడో ఆయనలాగా. ఆయన చనిపోకపోతే యేసు ప్రభు కూడా సమాధిలో చనిపోలేదనా నువ్వు చెప్పేది? అట్లా ఎందుకు ఉంటుందిలే అంటావా? ఓకే. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంటుంది, యోనా గ్రంథంలో ఇలాంటి ఆశ్చర్యాలు ఉన్నాయా? అరే మాకు తెలియదు ఇప్పుడు దాకా. ఈ 3 రోజులు చేప మింగింది కాబట్టి ఆయన చేప కడుపులో ఉన్నాడు అనుకుంటున్నామే. యేసు ప్రభు చెప్పింది ఇది మాకు అర్థం కాలేదే. సో యేసు ప్రభు కూడా అదే మాట అన్నాడు. ఆయన బయటికి వేసినప్పుడు మరలా రిజరెక్ట్ అయ్యాడు. సో దానికి ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి ప్రాంతంలో నజరేతు దగ్గరలో ఉన్న ప్రాంతంలో, అందుకని యోనా అనేటువంటి వ్యక్తి నజరేతు ప్రాంతానికి దగ్గరగా వాడు కాబట్టి యేసు ప్రభు వారు యోనా ఉపమానాన్ని చెప్పి యోనా సూచన తప్ప ఏది లేదు మీకు అని తన ప్రాంతం వాడైన యోనా గురించినటువంటి విషయాన్ని యేసు ప్రభు వారు చెప్పారు. ఓకే. తర్వాత ఇక్కడ చాలా అద్భుతాలు ఉన్నాయి. నేను అద్భుతాలు అని చెప్పా కదా, చాలా అద్భుతాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 8 అద్భుతాలు యోనా గ్రంథంలో ఉన్నాయి. ఎన్ని అద్భుతాలు అని చెప్తున్నాను? టకటక చదవండి. మొదటి అధ్యాయం 4వ వచనంలో ఏముంది? యోనా గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం. పెద్ద గాలి పుట్టించగా ఎవరు పుట్టించారు? యెహోవా పుట్టించాడు. గాలి పుట్టించగా తుఫాను వచ్చింది. ఈ తుఫాను రావడానికి కారణం ఎవరు? అది దేవుడు చేసిన అద్భుతమే కదా. దేవుడు చేస్తేనే తుఫాను వచ్చింది. 7వ వచనం చదువు. ఎందుకు యోనా మీదకే వచ్చింది? ఓడలో అంతమంది ఉంటే ఎవరు సెలెక్ట్ చేశారు? దేవుడు. చీట్లు వేసి దేవుని యొక్క చిత్తాన్ని ఆ రోజులో కనుక్కున్నారు. ఈ ప్రాసెస్ క్రొత్త నిబంధన వచ్చేదాకా చీట్లు వేసే ప్రాసెస్ ఉంది. లాస్ట్ చీటీ మీకు ఎక్కడ కనపడుద్ది అంటే అపోస్తలుని వెన్నెక్కనే దగ్గర కనపడుద్ది కదండి. 12 మంది అపోస్తల్లో ఒక అతను ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. ఇంకొకళ్ళు కావాలి, 2 ఎన్నుకున్నాము, వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేయ్యా దేవా అని చీటీ వేస్తే దేవుడు సెలెక్ట్ చేసి పలానా వ్యక్తి అని సెట్ చేశాడు. చీటీల వ్యవహారం అంతటితో అయిపోయింది.
ఆ తర్వాత చీటీలు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ఇమ్మీడియట్లీగా పెంతెకోస్తు నాడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇప్పుడు ఏదైనా బయలుపరచాలి అని అంటే పరిశుద్ధాత్ముడి ద్వారా జరుగుద్ది. ఇప్పుడు చీటీల వ్యవహారం ఇప్పుడు అవసరం లేదు, అప్పుడు ఉంది. ఓకే, సో చీటీ వేసేటువంటి క్రమంలో చీటీని సెలెక్ట్ చేసి ఈ మనిషినే అని చెప్పింది దేవుడే. మొదటి అధ్యాయం 15వ వచనంలో యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగింది. సముద్రము పొంగకుండా ఆగాను. ఆపింది ఎవరు? అద్భుతమేగా. చూడండి, యోనా గ్రంథంలో దేవుడు చేసిన అద్భుతాలు చూడండి. సముద్రంలో మీద తుఫాను పుట్టించాడు. ఫలానా వ్యక్తి అని 100 మంది ఉన్నా సెలెక్ట్ చేశాడు. ఆ తర్వాత సముద్రం నిమ్మళించేటట్టుగా దేవుడు చేశాడు. 17వ వచనంలో నియమించింది ఎవరు? ఆ మత్స్యమును. ఎన్ని అద్భుతాలు ఇవన్నీ! యోనా గ్రంథంలో ఉన్న అద్భుతాలు చూడండి ఎన్ని ఉన్నాయో. చేపను సెలెక్ట్ చేసుకొని ఆయనే పంపాడు. 2వ అధ్యాయం 10వ వచనం, ఎందుకు కక్కింది? నేల మీదకి తెచ్చి కక్కిందంట. ఎందుకు కక్కింది? సో దేవుడు చేసినటువంటి కార్యాలు చూడండి ఎన్ని ఉన్నాయి. అలాగే 4వ అధ్యాయం 6వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనంలో సొర చెట్టు ఒకటి మొలిపించి రాత్రికి రాత్రి ఒక చెట్టును మొలిపించాడు. 7వ వచనంలో ఆ చెట్టు కొరుకు తినేలాగిన ఒక పురుగును ఏర్పరిచాడు. దేవుడు పురుగును కూడా ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత 8వ వచనంలో వేడిమి గల తూర్పు గాలిని పంపించాడు దేవుడు. ఇన్ని దేవుని అద్భుతాలు యోనా గ్రంథంలో ఉన్నాయి. మీరు గమనించారా ఎప్పుడైనా? మాకు స్టోరీ అంతా తెలుసున్నాం కదా. ఎన్ని మిరాకిల్స్ ఉన్నాయి చూడండి. సో ఈ రోజున ఇన్ని మిరాకిల్స్ చేసినటువంటి ఈ దేవుని యొక్క విషయాలను బట్టి మనుషుల్లో ఒక 3 రకాల మనుషులు ఉంటారు. నాస్తికులు. వాళ్ళు దేవుని నమ్మరు. దేవుడు ఇట్లాంటి అద్భుతాలు చేసిందంటే ఇంకా యోనా గ్రంథం ఏమి నమ్ముతారు? యోనా నిన్నే వాళ్ళకి చెప్పాడయ్యా అని అంటే ఏమి నమ్ముతారు? బైబిల్ అంతా కథల పుస్తకం, అది వేస్ట్ పుస్తకం అంటారు. కాబట్టి బైబిల్ చదివే వాళ్ళకి తెలిసేది ఏంటి అంటే దేవుడు ఇలాంటి అద్భుతాలు చేస్తాడు. మరి నాస్తికులైనటువంటి వారు ఎలాంటి వారు అని అంటే వాళ్ళు దేవుని నమ్మరు, దేవుడు అద్భుతాలు చేస్తాడన్నా వీళ్ళని ఏథియస్టులు అంటారు. ఏథియస్ట్. డీయిస్టులు అని ఉంటారు. డీయిస్ట్. వీళ్ళు ఏమని నమ్ముతారంటే దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు. కానీ ఇప్పుడు ఇవన్నీ జరగడానికి కారణం ఆయనే అని నమ్మడానికి జంకుతారు. దేవుడు ఉన్నాడు, ఇవన్నీ కలుగజేశాడు అనేది నమ్ముతారు. కానీ ఇవన్నీ సూర్యుని తుఫాను రప్పించాడు, గాలిని రప్పించాడు, సముద్రాన్ని అణచాడు, చెట్టును మొలిపించాడు, పురుగును పుట్టించాడు, చేపకి చెప్పాడు మింగమని, మరి పలానా రోజు కక్కమని. ఇవన్నీ దేవుడు చేస్తాడా అని నమ్మటానికి వీళ్ళు భయపడతారు. ఎవరు వీళ్ళు? డీయిస్ట్. దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు. ఏథియిస్టులు ఏమంటారు? దేవుడు లేడు, ఇట్లాంటి లేవు, అద్భుతాలు లేవు. డీయిస్టులు ఏమన్నారు? దేవుడు ఉన్నాడు, ఇదన్నీ కలుగజేశాడు, కానీ ఇప్పుడు వాటిని కంట్రోల్ చేయలేడు అని అనుకుంటారు. వీళ్ళల్లో ఎక్కువ శాతం మంది క్రైస్తవులు ఉంటారు. ఆదివారం ఏమో దేవుడు చేస్తాడు అని నమ్ముతారు బాగా వాక్యం వినేటప్పుడు. మళ్ళీ సోమవారం నుండి శనివారం దాకా దేవుడు ఏదైనా చేస్తాడు అని మాత్రం ఉంటుందా క్రిస్టియన్స్లో? కృపదానం గారు ఎక్కువ శాతం డీయిస్టులు ఉండేది చర్చిలలో ఉంటున్నారు. వాస్తవానికి థీయిస్ట్స్ అని అంటే వాళ్ళు ఎవరనంటే దేవుడు ఉన్నాడు, ఆయనే కలిగించాడు, ఇప్పుడు అన్నీ కూడా ఆయన కంట్రోల్ చెయ్యగలడు.
ఇది బైబిల్ నేర్చుకునేటువంటి వారు ఉండాల్సినటువంటి విధానం. అలాంటి వారిగా మనం ఉండాలి. థియిస్ట్స్గా ఉండాలి. ఏ థియిస్ట్ కాదు, డీయిస్ట్ కాదు, థియిస్ట్. థియాలజీ ప్రకారం దేవుని నమ్మినటువంటి వారు, బైబిల్ ప్రకారం దేవుని నమ్మినటువంటి వారు. దేవుడు సమస్తాన్ని సృష్టించాడు, సమస్తాన్ని కలిగించాడు. ఈరోజు కూడా ఆయన కంట్రోల్ చేయగలడు. బాగా ఎండ వచ్చింది, దేవా ఈ ఎండ కొంచెం తగ్గియ్యా అని ఎండాకాలం ప్రార్థన చేసిన వాళ్ళు, ఎండ గురించి ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందుకు చేయలేదు నువ్వు? చేశాడు, కానీ నేను అడిగినంత మాత్రాన ఎండ తగ్గిస్తాడా? ఏంటి నవ్వుతావు? అట్టాటి భక్తే మంది. కానీ యోనా గ్రంథం చదివితే ఏమవుతుంది అని అంటే, ఆయన పురుగుకు కూడా ట్రైనింగ్ ఇవ్వగలడు, ఒక చెట్టును అప్పటికప్పుడే మొలిపించి అప్పటికప్పుడే ఎండబెట్టగలడు, చేపలు కూడా ఆజ్ఞ ఇచ్చి తన పని తాను చేయించుకోగలడు. ఇలాంటి దేవుడు మా బైబిల్ దేవుడు అని నమ్మే విశ్వాసులుగా ఉండాలా. దాని కొరకు ఈ మాటలు చెప్పా. తర్వాత నిన్నెవే పట్టణం గురించి చెప్దాం. నిన్నెవే పట్టణం ఇందాక చెప్పే కదా, నిన్నెవే. అది ఏ రాజ్యాన్ని యొక్క క్యాపిటల్ అన్నాను? అష్షూరు యొక్క క్యాపిటల్. అష్షూరీలు చాలా క్రూయల్ పీపుల్. వాళ్ళంత దుర్మార్గమైనటువంటి వారు ఇంకొకరు ఉండరు. అన్నంత క్రూరమైనటువంటి ప్రజలు వాళ్ళు. విపరీతమైనటువంటి విగ్రహారాధకులుగా ఉన్నారు. అలాంటి వారికి యోనా వెళ్ళి చెప్పమంటే ఈయన వెళ్ళి చెప్పాడు. రివైవల్ వచ్చింది కదా. 3 రోజుల ప్రయాణం చేస్తే, ఎంత ప్రయాణం చేస్తే అంత ఉన్న పట్టణం అని దానికి కెపాసిటీ చెప్పాడు. తర్వాత 4వ అధ్యాయం 11వ వచనంలో దాని జనాభా కూడా చెప్పాడు. లాస్ట్లో 1,20,000 మంది జనాభా అని చెప్పాడు. 3వ అధ్యాయం 11వ వచనంలో 3 రోజులు ఒక మనిషి నడిస్తే ఎంత విశాలంగా ఉందో అంత మహాపట్టణము అని చెప్పాడు. అయితే ఇంత మహాపట్టణం చూడండి, ఇందాక నేను ఆశ్చర్యాలు అని చెప్పా కదా, 1,20,000 మంది ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి పట్టణానికి ఒక వ్యక్తి వచ్చి ఒక్కరోజు చెప్పాడు. ఒక్కరోజు చెప్తే పట్టణం మొత్తం మారిపోయింది. నమ్మచ్చా? అందుకే నేను అన్నాను, మనము నమ్మలేని సత్యాలు ఈ చిన్న గ్రంథంలో ఎన్ని ఉన్నాయి. మొత్తం మారిందంట. మారిందా? చిన్నవాళ్ళ నుంచి మొదలు పెట్టుకొని ఎక్కడ దాకా వెళ్ళిందంటే రాజు దాకా వెళ్ళింది సమాచారం. రాజే ఆగ్నేయేశ్వర, మొత్తం మనుషులే కాదు పశువులు కూడా ఉపవాసం ఉండాలన్నాడు. ఎంత గొప్ప రివైవల్ కదా. ఎలాంటి రివైవల్ని దేవుడు కోరుకుంటాడు. కొత్త నిబంధనలు మీరు అక్కడక్కడ చదువుతాడు, మీకు గుర్తుంటుంది. విమర్శ దినమందు మీరు మారు మనసు పొందకపోతే నినేవే వారు మీ మీద నేరస్థాపన చేస్తారు అని చెప్పాడు యేసుప్రభు. ఎందుకు నినేవే వారు నేరస్థాపన చేస్తారు? అరే, ఒక మనిషి వచ్చి చెప్తే మేమందరము ఉపవాసం ఉండి ఎంత మారిపోయినాం మేము. ఆ రివైవల్ ఏంటి అని అంటే, రివైవల్ పశ్చాత్తాపం. రివైవల్ అంటే ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఉద్రేకంగా ఊగిపోతూ గంతులేస్తూ అట చేస్తే మీరు రివైవల్ అనుకుంటున్నారు. రివైవల్ అంటే పశ్చాత్తాపట్టం. అయ్యా, పశ్చాత్తాపట్టం, మారు మనసు పొందడం, అది రివైవల్. ఉజ్జీవ సభ అని అంటే, ఉజ్జీవ సభలో ఏం రావాలా? మ్యూజిక్ రావాలా? కన్నీరు రావాలా? కానీ ఇప్పుడు అంతా ఆపోజిట్ జరుగుతుంది. మీరు బయట గమనిస్తే ఉజ్జీవ సభలు అనేసరికి పెద్ద సౌండు, ఓ అని గోల. ఎంత పెద్ద గోల చేస్తే అంత పెద్ద ఉజ్జీవం అనుకుంటున్నారు ఈరోజు. ఉజ్జీవం అంటే కన్నీరు రావాలయా, మనుషులు పశ్చాత్తాపడాలా. మీరు 3వ అధ్యాయంలో వారి పశ్చాత్తాపాన్ని మీరు చదవచ్చు. పశ్చాత్తాపం అనేది సింపుల్గా మీకు అర్థమవడానికి చెప్తా. మారు మనసు అని అంటే నంబర్ 1 పాయింట్, వాళ్ళు కన్నీరు కార్చారు. దానికి ముందు వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటంటే, మేము చేసేటువంటి పనులు మానివేయవలను. చదవండి 8వ 9వ వచనం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. అప్పుడు కన్నీరు పెట్టారు. మానుకోకుండా కన్నీరు పెట్టినంత మాత్రం ఉద్యోగం వస్తుందా? మారు మనసు అంటే ఎలాగొస్తుంది చెప్పండి. ముందు ఆపాల్సింది ఆపు.
నువ్వేం చేస్తున్నావు ఆపు, నీలో పాపం ఏముందో ఆపు, నీ పాపంలో ఏదైతే కొనసాగుతున్నావో దాని ముందు స్టాప్ చేయి. ఆ తర్వాత దైవ చిత్తానుసారమైన దుఃఖం దుఃఖించు. ఆ దుఃఖము నిన్ను రక్షణార్థమైన మారు మనసులోకి తీసుకొస్తుంది. ఇది మారు మనసు అంటే. రివైవల్ అంటే ఇది. మేము మాత్రం ఆపము, అవి అలాగే ఉంటాయి, మేము దేవుని దగ్గరికి వస్తే దేవుడు మమ్మల్ని మార్చాలా అని అనుకుంటుంటారు. కొంతమంది బాప్తిస్మ ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి మాకు కూడా బాప్తిస్మ అంటే ఆయన అన్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను బుద్ధి చెప్పిన వాడు ఎవడరా మీకు, మారు మనసుకు తగిన ఫలమును ఫలించండి. వాళ్ళు అన్నారు, ఏంది మరి ఎట్ట పాటించాలంటే, పో చేయాల్సినవి చేయిపో, సరి చేసుకోవాల్సినవి సరి చేసుకొని రాపో, అప్పుడు ఇస్తాను నేను మారు మనసు సంబంధించిన బాప్తిస్మం. సో మారు మనసు గురించిన క్లారిఫికేషన్ కొరకు మీకు ఇస్తున్నా. మారు మనసు అని అంటే ముందు చేయాల్సిన దాన్ని ఏదైతే కొనసాగిస్తున్నావో దేవునికి వ్యతిరేకంగా ఉన్నదాన్ని దాన్ని స్టాప్, మానివేయి, తర్వాత కన్నీరు గార్చు. అలాగొచ్చిందండి వీళ్ళకి రివైవల్. దీని గురించి యేసుప్రభువు వారు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో, లూకా సువార్త 30వ అధ్యాయంలో ఆ విషయాలు చెప్పాడు. యోనాను ఉదహరిస్తూ నినివే వారి యొక్క మారు మనసు ఎలాంటిదో నేర్చుకోండి, చూసుకోండి అని మనకు నేర్పిస్తుంది యోనా గ్రంథం. తర్వాత ఫైనల్గా మీకు ఒక మాట చెప్పాలి. యోనా ఇంకో మరొక ప్రశ్న, ఎందుకు పారిపోయాడు ఇంతకీ? స్టోరీ మీకు తెలుసు కాబట్టి ఇంకా అదంతా దాని చరిత్ర అడగను. మొత్తం మీద అక్కడికి పొమ్మంటే వేరే వాడ ఎక్కి వెళ్ళాడు కదా, అందుకనే కదా దేవుడు సముద్రం నుంచి ఇవన్నీ చేసి మళ్ళీ తిప్పి నేరుగా అడిగి పంపించింది. ఆ స్టోరీ మీకు తెలుసు, అందుకని అడుగుతున్నా. ఇంతకీ నినివేకి వెళ్ళమంటే ఈయన తర్షీషు వెళ్ళేటువంటి వాడు ఎందుకు ఎక్కాడు? ఎందుకు తప్పించుకోవాలనుకున్నాడు, లేదా ఎందుకు పారిపోయాడు? మీరు చెప్పండి, ఏమనుకుంటున్నారు? వాళ్ళు చెప్పినా ఎనరు, వేస్ట్ అనుకున్నాడు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకులు, చాలా దుర్మార్గులు, వాళ్ళకు తగింది అట్టనే జరగాలి అని. ఇంకేమైనా అనుకుంటున్నారా? వాళ్ళు మారటం గగనం స్వామి, వాళ్ళకి చెప్పినా వేస్ట్ అనుకొని వెళ్ళాడు. అదేనా చెప్పేది? ఇంకా నువ్వేదో నవ్వుతున్నావు అంటే చెప్తావు. వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు మొండోళ్ళు, వాళ్ళు చెప్తే వినరు, అందుకోసం చెప్పడం వేస్ట్ అని వేరే దిక్కుకి వెళ్ళిపోయాడు. అదేనా? భయం అంటే అంత దుర్మార్గులు కాబట్టి నేను వెళ్తే నన్ను ఏమైనా చేస్తారని భయం. సో ఇప్పుడు నేను ఒక మాట అంటా, భయం అన్నావు కాబట్టి చీటీ రాగానే అతన్ని నేనే, నా వల్లనే ఇది వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. అప్పుడు లేదా భయం? అంటే సావుకు భయపడే బ్యాచ్ కాదు ఇతను. సో నీ పాయింట్ కొట్టేద్దాం. అవతల వాళ్ళు దుర్మార్గులు కాబట్టి, ఇశ్రాయేలుకి శత్రువులు కాబట్టి వాళ్ళకి నేను చెప్పేది ఏంది అనుకోవచ్చు. ఓకే, మీలో ఒకరు ఒక పాయింట్ చెప్పారు, దాన్ని 4వ అధ్యాయంలో చదువుదాం. 4వ అధ్యాయం. యోనా దీన్ని చూచి బహుచింతాక్రాంతుడై కోపగించుకొని, దేన్ని చూసి? ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకోగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వాళ్ళ కీడు చేస్తానన్న విషయాన్ని మానుకున్నాడు దేవుడు. ఇది చూసి ఈయనకు వచ్చింది, ఏమొచ్చింది? చింత వచ్చింది, కోపం వచ్చింది. ఏది? వాళ్ళను కీడు చేస్తానని దేవుడు చేయకుండా మానుకున్నాడు కాబట్టి ఆయనకు వచ్చింది. ఏమొచ్చింది? చింత, కోపం. ఇంకా చదవండి. యెహోవా నేను నా దేశమునందు ఉండగా ఇట్లా జరుగును అని నేను అనుకుంటుని కదా. అదిగో ఇట్లా జరుగుద్దని నా దేశంలో ఇశ్రాయేల్ రాజ్యంలో ఉన్నప్పుడే నేను అనుకున్నా కదా. నీకు తెలుసు కదా, నువ్వు ఇట్టటోడివని నాకు తెలుసు, నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసు, ఈ చెడ్డోళ్ళని కాపాడుతావని నాకు తెలుసు, నా దేశములో నేను ఉన్నప్పుడే నీ గురించి నాకు తెలుసు అంటున్నాడు. ఎలా తెలుసు చూస్తే, మీరు రాజులు 2వ గ్రంథంలో 14వ అధ్యాయం
రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం చదవండి. అమిత్తయికి పుట్టినటువంటి తన సేవకుడైన యోనా గ్రంథంలో ఈ విషయాలు ఉన్నాయి. అమిత్తయి కుమారుడైన యోనా. ఓకే. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు యోనా అను ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట చొప్పున అతను అదంతా స్వాధీనం చేసుకున్నాడట. విషయం చెప్తా వినండి. యోనాకి దేవుడు చెప్పాడు, యోనా ఎవరు ఆ రాజు? 22వ వచనం నుంచి, యోధా రాజును యెహోషు కుమారుడైన అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరం ముందు ఇశ్రాయేల్ రాజైన యెహోషు కుమారుడైన యెరోబాము. ఇశ్రాయేల్ రాజు యెరోబాము. ఈ యెరోబాము ఏలుబడిలో షోమ్రోనులో అతను ఏలన ఆరంభించాడు. యెరోబాము ఎలాంటి వాడు? ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపాలన్నీ ఇతను కూడా చేశాడు. సో రాజు ఎట్టాటి వాడు? ఇశ్రాయేల్ రాజు చాలా దుర్మార్గుడు. దేవుడు ఏం చెప్పాడనంటే, యోనా యోనా యెరోబాము దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు. ఏం చెప్పు అని అంటే, నేను నిన్ను దీవిస్తున్నాను, అవన్నీ నువ్వు స్వాధీనం చేసుకుంటావు అని చెప్పు అన్నాడు. ఆ అనుభవం ఉంది ఆయనకి. ఎవరికి? అందుకే కదా నువ్వు ఇట్టాడి దుర్మార్గులందరి మీద నువ్వు ప్రేమ చూపిస్తావు. నేను చెప్పినా వేస్టే. అందుకని ఇటు దారి బండిచ్చాడు. ఎందుకు పారిపోయాడు ఇప్పుడు చెప్పండి? మీరు కొంతమంది అన్నారు తన భయం, తన కారణం, తన భయమా కారణం, లేకపోతే తనకు ఏదైనా కష్టాలు వస్తాయనా? కాదు. ఇంకొక మాట మీరు అన్నారు, నేనేమి వాళ్ళు చెడ్డోళ్ళు దుర్మార్గులు, వాళ్ళ కారణం ఇతని పారిపోవడానికి. ఎవరి కారణం? ఎవరు కారణం? ఈయనేం చెప్తున్నాడు? ఇప్పుడు యోనా గ్రంథానికి రండి. యెహోవా నాకు తెలుసు, నా దేశంలో ఉన్నప్పుడే ఇది నాకు తెలుసు కదా, నువ్వు ఇట్టేటోడు అని నాకు తెలుసు కదా. ఇంకేమన్నాడు చదువు. నువ్వు కటాక్షము, జాలి, బహుశాంతము, అత్యంత కృపగలవాడు అయ్యుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదువని నేను తెలుసుకొని అందుకే నేను అటుపోయినా. ఎందుకు పారిపోయాడు? దేవుడు ఎట్టనైనా కనికరిస్తాడు, దేవుడు పశ్చాత్తాపడతాడు, దేవుడు వాళ్ళ మీద దయ చూపిస్తాడు, నేను చెప్పిన వాళ్ళని ఎట్టదిట్టు కాపాడతాడు. దేవుని క్యారెక్టరే ఇతను ఇలా పారిపోవడానికి కారణమైంది. అవునంటారా కాదంటారా? ఆయన చెప్పే మాటలే. ఇదంతా జరిగిన తర్వాత ఆయన నినెవే పట్టణానికి బయటికి వెళ్ళి అక్కడ ఒక చోట కూర్చొని ఏం జరుగుద్దో చూద్దామని కూర్చున్నాడట. రాత్రికి రాత్రి ఒక చెట్టు మొలిచింది, బాగుంది. దేవుడు పురుగును పెట్టాడు, మళ్ళా కోపం వచ్చింది. దేవుడు అన్నాడు, యోనా నువ్వు ఇలా కోపపడడం న్యాయమేనా అంటే ఇతని రిప్లై ఎలాగుందో చూడండి. 9వ వచనంలో, ఈ సొర చెట్టు గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా, యోనా ప్రాణము పోవునంతగా కోపగించుట న్యాయమే. ఇంత అగ్రెసివ్గా ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునికి ఇతనికి ఎలాంటి రిలేషన్ ఉందో చూడండి. దేవునికి యోనాకు ఉన్నటువంటి బంధం ఎంత క్లోజ్ బంధమో మీకు అర్థమవుతుందా? అలాగ పెరిగాడు యోనా, అంత క్లోజ్నెస్లో. నేను చెప్పిలా, ఇదిగో నువ్వు ఇట్టడివే, అందుకే నేను ఇటు పారిపోయినాను అని చెప్పగలుగుతున్నాడు. ఏమయ్యా కోపడుతున్నాడు? ప్రాణం పోయేంతగా కోపడ్డా న్యాయమే అంటాడు. అంటే అంతగా వాదించుకునే అంత క్లోజ్నెస్ యోనాకి అంతగా ఉంది కదా. ఈ యోనా గ్రంథం అద్భుతమైన గ్రంథం. ఇందులో ఇన్ని విషయాలు ఉన్నాయి.
మనకే ఆశ్చర్యం పుట్టించి చాలా వచ్చినాయి అనుకుంటా కదా. ఇంకొకసారి చదవండి, ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, ఇంతటితో యోనా